విశాఖ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం సింధియా మరిడిమాంబ అమ్మవారి ముగింపు మహోత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుచున్నారు. సింధియా జంక్షన్ వద్ద సింధియా గేటు నుండి లలిత కళామందిర్ సమీపంలో వాల్ చంద్ ఫంక్షన్ హాల్ వద్ద అమ్మవారి ఆలయానికి 82 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సింధియా మరిడిమాంబ మహోత్సవాలు జూన్ 3వ తేదీన చాటింపుతో ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల సందర్భంగా పురాతన ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, జూన్ 11వ తేదీ గురువారం జరిగే ముగింపు మహోత్సవాల్లో తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం నేలవేషాల ఊరేగింపుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహోత్సవాలను ఘనంగా ముగించనున్నట్లు వివరించారు. విశాఖ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం సింధియా మరిడిమాంబ అమ్మవారి ముగింపు మహోత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుచున్నారు. సింధియా జంక్షన్ వద్ద సింధియా గేటు నుండి లలిత కళామందిర్ సమీపంలో వాల్ చంద్ ఫంక్షన్ హాల్ వద్ద అమ్మవారి ఆలయానికి 82 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సింధియా మరిడిమాంబ మహోత్సవాలు జూన్ 3వ తేదీన చాటింపుతో ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల సందర్భంగా పురాతన ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, జూన్ 11వ తేదీ గురువారం జరిగే ముగింపు మహోత్సవాల్లో తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం నేలవేషాల ఊరేగింపుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహోత్సవాలను ఘనంగా ముగించనున్నట్లు వివరించారు.